సుకుంభాయది వా దుఃఖం సయోగి పరమో మతః. ఇప్పుడు శ్రీకృష్ణ పరమాత్మకి కూడా ఒక మతం ఉందట, పరమో మతః, నా మతం. ఏంటాయన మతం చూడండి. ఆత్మౌపమ్యేన సర్వత్ర సమం పశ్యతి యో అర్జున. అంటే అన్ని వృత్తుల్ని సామ్యంలోకి తీసుకురాడు. అంటే ఏంటండి దాని అర్థం? ఇప్పుడు మీరు అందరు ఉన్నారు, ఎవరు సంసారం వాళ్ళదే, ఎవరి స్వరూపం వాళ్ళదే, ఎవరి స్వభావం వాళ్ళదే, ఎవరి గుణం వాళ్ళదే కదా. అందరూ ఒకటా? ఎందుకంటే అందులో కొంచెం డబ్బు ఉన్నవాళ్ళు ఉన్నారు, కొంచెం పొడిచితనంలో ఉన్నవాళ్ళు ఉన్నారు, ముసలితనంలో ఉన్నవాళ్ళు ఉన్నారు, లేనివాళ్ళు ఉన్నారు, చదువుకున్న వాళ్ళు ఉన్నారు, చదువుకోలేని వాళ్ళు ఉన్నారు కదా. అందరూ ఒకటే. ఈయన ఏమంటున్నాడంటే ఆత్మోపమ్యేన సర్వత్ర సమం పశ్యతి యోర్జున. వీళ్ళందరినీ సమస్థితిలోకి తీసుకురావాలంటే ఒకే భావంలోకి తీసుకురావాలి, ఒకే దారిలోకి తీసుకురావాలి, ఒకే లక్ష్యంలోకి తీసుకురావాలి. మరి మేము చేసే ప్రయత్నం ఏంటి? విడివిడిగా ఎవరి దారి ఆరట్టుకుని వెళ్ళిపోతున్నారు. ఎవరి స్వభావానికి తగ్గ కర్మలాలు చేసుకుంటున్నారు. ఎవరికి తగ్గ ఒకడికొకటి ఒక రకమైనటువంటి వస్తువు రుచి, ఇంకొకటికి ఇష్టం, ఒకటికి ఏబడి ఇష్టం, ఒకటికి పులుసు ఇష్టం కదా. అలా ఒక్కొక్కటికి ఒక్కొక్కటి ఇష్టం. అందరినీ ఒక సమస్థితిలోకి తీసుకురాగలుగుతామా? ఇలా బహిర్ముఖంగా బాహ్య సంబంధమైనటువంటి విషయాలలోకి సమత్వంలోకి ఎవడు తీసుకురాలేడు. అంటే అందరినీ ఒక సమస్థితిలోకి తీసుకెళ్తున్నాం కదా. ఏంటి ఆ సమస్థితి? ఆత్మ. ఆత్మోపమ్యేన సర్వత్ర. ఇక్కడ ఎంతమంది వస్తే అంతమందిని కూడా ఏ దారిలోకి తీసుకెళ్తున్నాం? ఆత్మ మార్గంలోకి, ఆత్మస్వరూప స్థితిని తెలుసుకోవడం కోసం. ఆత్మోపమ్యేన సర్వత్ర. అందరిది ఒకటే మాట, అందరిది ఒకటే స్వభావం, అందరిది ఒకటే ఆలోచనలోకి తీసుకొస్తున్నాం. మరి అంటే అంతలా చెప్పినప్పటికీ కూడా మళ్ళీ వారు వారు బుద్ధి బలాన్ని బట్టి ఊహింతుంటాడు ఒక్కొక్కడు కదా. వాడు ఒకలా గ్రహించుంటే ఇంకొకలా గ్రహించుంటాడు. అందరూ సమానంగా గ్రహించలేరు. నాకు నచ్చలేదు అంటాడు అందులో. చాలా బాగా చెప్పారండి, నేను ఎలాగనుకుంటున్నానో అలాగే చెప్పారంటాడు ఇంకొకడు. సమస్థితిలోకి రావడం లేదు కదా. అంటే ఏ విషయం కాడకైతే సమస్థితిలోకి వస్తారు? ఆత్మస్వరూప స్థితిలోకి అయితేనే సమస్థితిలోకి వస్తారు. బహిర్ముఖ విషయాదులకై అన్ని సమస్థితిలోకి రావాలని అందరికీ బోధించున్నాం కదా. బహిర్ముఖంగా రారు. ఒక్కొక్కళ్ళకి ఒక్కొక్కళ్ళు ఇష్టం. మేకప్ ఒకళ్ళు ఒకలా చేసుకుంటారు, ఒకళ్ళు ఒకలా చేసుకుంటారు. ఒకడు పాపిడి నిబ్బరంగా తెస్తాడు, ఒకటి పక్కన తెస్తాడు. అలాగే ఎవడి స్వభావం వాడిది, ఎవడిష్టం వాడిది. అలా చేయకూడదు. అందరూ ఒకే తెల్ల బట్టలు కట్టుకోండి, అందరూ తెల్ల వాళ్ళు వేసుకోండి, అందరూ ఒకే రంగు చీరలు కట్టుకోండి అన్నాం అనుకోండి. అలాగ ఇష్టం కాకపోతే అలా తీసుకొచ్చి సంస్థలు కూడా ఉన్నాయి. కానీ ఏం చేస్తారు? మా గురువు గారు చెప్పారు కనుక మేము ఇలా చేస్తున్నాం, నాకు ఇలాగ ఇష్టం కాదంటారు. ఇది తినకూడదు, అది తినకూడదు అంటున్నాం భాష్యంగా. ఒక్కొక్క జీవేంద్రుడికి ఒక్కొక్క ఇష్టం. బలవంతంగా గురువు గారు చెప్పారు కదా అని చెప్పేసి మానేశాను అంటాడు. కానీ నాకు ఇష్టం కాదు, మానేశాను. కానీ ఏం చేస్తాను, కర్మ, ఆయన అలా చెప్పాడు అంటారు. అది కాదు ఇక్కడ భాష్యంలో కాదు. ఆత్మోపమ్యేన సర్వత్ర. ఎంతమంది ఉన్నారు అంతమందిని కూడా ఆత్మస్వరూపము విషయంలో ఒకే గురి, ఒకటే లక్ష్యం కదా.
ఆత్మవమ్యేన సర్వత్ర సమం పశ్యతి యో అర్జున. అందరినీ ఇప్పుడు మనం చక్కగా సాధన చేసుకుంటాం. మనకు అనేక రకాల ఇంద్రియాలు ఉన్నాయి. ప్రతి ఇంద్రియానికి ఒక విషయం ఉంది కదా. ఎన్నాటిని వాటి వాటి భావాలన్నిటిని కూడా వదిలేసి సంసారం కాదు, సాధనలో ఒకే గురి అంతర్ముఖ వృత్తిలో ఉన్నాం. ఒక్కొక్కటి 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 ఏమవుతుంది, సమచితులకు రావడం లేదు. ఒకళ్ళకొకలాగా ఒకళ్ళొకలాగా ఉండదు అక్కడ. అందరు నేను గొప్పవాడిని నాకు ఎక్కువ వచ్చింది అంటాడు ఎవడన్నాడు. కాల కుదరదు. అందరికీ కూడా ఒకలాగే జరిగింది. కాకపోతే చేసేటటువంటి ప్రయత్నంలో ఒకడు బాగా చేస్తాడు, ఒకడు బాగా చేయలేడు. ఒకడు ఎక్కువసేపు కూర్చోగలుగుతాడు, ఒకడు ఎక్కువసేపు కూర్చోలేడు. ఎక్కువసేపే కూర్చుంటాడు కానీ నిలబెట్టలేడు. ఒకడు ఏదో పక్కకు పోతానే ఉంటుంది. మళ్ళీ తీసుకొస్తుంటాడు, మళ్ళీ పెడుతుంటాడు, మళ్ళీ పోతుంటది. అలా గంటలు గంటలు కూర్చున్నా కూడా అది సాధన కాదు. ఒకడు కూర్చున్న కాంచేపటికే బ్రహ్మాండంగా లైవ్ అయిపోద్ది. అని కేకేసినా వినబడదు, లెగమన్నా లెగలేడు. అది అందరికీ వచ్చిందా అంటే అలాగ అన్ని ఇంద్రియాలు పడిపోయినప్పుడు ఏమవుతుంది, సమచిత్తులకు వెళ్ళిపోతుంది కదా. ఆ రకంగా సమం పశ్యతి యో అర్జున. ఇంద్రియాలన్నిటిని కూడా అలాగ గురిలో పెట్టినట్లయితే ఆ ఇంద్రియ విషయాలన్నీ వదిలేసి ఒకే విషయం మీదకి లగ్నం అవుతుంది. ఎంతమందికి, ఎవరెవరు ఈ గురిలో ఉన్నారో వాళ్ళందరికీ కూడా అంతే. సమం పశ్యతి యో అర్జున. అందరూ అదే చూస్తారు, అందరికీ అదే కనపడుతుంది. అంతేగాని నాకు బాగా కొంచెం ఎక్కువ కనబడింది, నాకు కొంచెం తక్కువ కనబడింది అంటాక లేదు. ఇంకా కాకపోతే చేసే విధానమే ఎక్కువ తక్కువ, ప్రయత్నమే ఎక్కువ తక్కువ, ఫలితం కాడక ఎక్కువ తక్కువ లేవు. ఒకటే స్థితి. సమం పశ్యతి యో అర్జున. పశ్యతి అంటే చూడాలి. ఏం చూడాలి? అన్నీ లయమైపోయిన తర్వాత నిశ్చలమైనటువంటి స్థితి ఏదైతే ఉందో దాన్ని చూడాలి. అది ఎవరిలో? అందరిలోనే. ఇతనిలోనే కాదు అది ఉంటా. ఇతనుల్లో చూసి ఉంటే అందరిలోనే చూడొచ్చు. ఇతనులో చూడకపోతే అందరిలోనే చూడలేడు. అందరిలోనే ఆ స్థితే ఉంది. ఇతనులో ఒక స్థితి, ఇంకొకటిలో ఇంకొక స్థితి లేదు. సమం పశ్యతి యో అర్జున. అలా చూసినటువంటి వాడు ఉన్నాడు కదా. సుఖం వా యది వా దుఃఖం సయోగి పరమో మత. బయటకు వచ్చాడు కదండి. బయటకు వచ్చినటువంటి వాడికి ఏదో వారు చేసుకున్నటువంటి పుణ్య ప్రభావం వల్ల సుఖాలు కలుగుతుంటాయి. ఇంకొకరికి వాళ్ళు చేసినటువంటి ప్రారంభ కర్మాన్ని అనుసరించి దుఃఖం కలుగుతుంది. సుఖం వా యది వా దుఃఖం అవి సమానం కాదు. ఆడికి దుఃఖం వచ్చిందని ఈడికి రాదు, ఈడికి సుఖం వచ్చిందని ఆడికి రాదు. అక్కడ ఏమవుతుంది? సుఖం వా యది వా దుఃఖం, ఎవడిది ఆడిదే. అక్కడ సమానం కాదు. ఎక్కడ సమత్వం, ఎక్కడ విభజన, వేరు వేరు. యువతలకు వచ్చిన తర్వాత ఎవడు సుఖం వాడిదే, ఎవడు దుఃఖం వాడిదే. అదేంటండి, మేము అందరం ఒక గురువు గారి దగ్గరే కదా ఉపదేశం పొందాము, అందరూ ఒకలాగే సాధన చేస్తాం కదా, అతనికి బ్రహ్మాండంగా దూసుకుపోతున్నాడు, ఆడికి అన్ని సుఖాలే, మాకు అన్ని దుఃఖాలే బాధలే అన్నాడు అనుకోండి, ఆడికి ఏం తెల్లలేదు. శ్రీకృష్ణుడు మతం ఏంటో తెల్లలేదు. ఈయనేమంటున్నాడు? సుఖం వా యది వా దుఃఖం సయోగి పరమో మత. నా మతం ఇది. ఏది? ఇలా లోపలికి వెళితే అన్ని సమానం అయిపోతున్నాయి, బయటకు వస్తే ఎవడు దుఃఖం వాడిది, ఎవడు సుఖం వాడిది. ఇది నా మతం. సుఖం వా యది వా దుఃఖం సయోగి పరమో మత. ఇది యోగుల మతం. స యోగి పరమో మత. నా మతం కూడా అది. అంటే యోగులకి ఏ మతం ఉందో శ్రీకృష్ణ పరమాత్మ బోధించేటటువంటి మతం కూడా అదే ఆయన మతం. చేత ఆయన ఏది మనం ఆయన్ని పూజిస్తున్నాం, ఆయన ఏం చెప్తున్నాడో ఇదిగో నా మతం. నేను ఆత్మస్వరూపాన్ని తెలుసుకుని అందరినీ ఆత్మస్వరూపాన్నే పొందమంటున్నాం. అక్కడ హెచ్చు తగ్గులు లేవు, లోటుపాట్లు లేవు. సుఖం వా యది వా దుఃఖం. యువతలకు వస్తే ఎవరు సుఖం వాడదే, ఎవరి దుఃఖం వాడదే.
ఇక్కడ మనకు భేదం ఏర్పడుతుంది. ఎందుకని? మనందరూ ఒకే విధానంలో సాధన చేసినప్పుడు అందరికీ ఒకేలాగా ఉండాలి కదా. బయటకు వచ్చాక మరి వాళ్ళకి అలాగుంది వీళ్ళకి ఇలాగుంది అనకూడదట. అది ఎందుకు జరుగుతుంది అలాగా? వారి వారి ప్రారంభ కర్మ, ఎవరు చేసుకున్న కర్మ ఫలాన్ని అనుసరించి వాళ్ళకి జరుగుతుంది. కానీ లోపలికి వెళ్తేనో ఒకటే, అందరికీ ఒకటే స్థితి. చేసే విధానాన్ని బట్టి ఒకడు బాగా సాధన చేస్తే బాగా ఎక్కువ అనుభవం పొందుతాడు, ఒకడు బాగా పొందకపోతే కొంచెం టైం పడుతుంది. కానీ రూట్ మాత్రం ఇదే. సర్వభూత స్థితం యోమాం భజత్ ఏకత్వం ఆచిత. ఈ రకంగా నువ్వు ఎవరిని పూజించాలి, ఎవరిని భజించాలి, ఎవరిని ఆరాధించాలో చెప్తున్నాడు. సర్వభూత స్థితం యో మాం భజత్ ఏకత్వం ఆచిత. పై శ్లోకం 31. సర్వభూత స్థితం యో మాం ఏకత్వం ఆచిత. మనం చెప్పుకున్నాం ఇది. ఏటి విషయాలు వివరణ చేయండి. సర్వభూత స్థితం అంటే అందరిలోని కూడా శ్వాస, మనసు, ఇంద్రియాలు, స్థూల శరీరము ఇవన్నీ సైలెంట్ అయిపోయి పడిపోయి కదండి. ఆ పడిపోయినటువంటి సర్వభూత స్థితం, అలా అన్నీ పడిపోయిన తర్వాత ఏదుందో స్థితం అంటే ఉందో దాన్ని యోమాం, అలా ఉన్నటువంటి దాన్ని ఎవడైతే ఆరాధించుంటాడో వాడు నన్ను ఆరాధించాడు. యో మాం భజత్వ మాచిత ఏకత్వ మాచిత. భజత్ ఏకత్వ మాచిత. ఏకత్వం అని ఎందుకన్నాడు అతను? అక్కడే ఒకటే దేవుడు, ఇక్కడ ఒకటి కాదు. ఇక బయటకు వచ్చేటప్పటికి వేరు వేరు మతాలు, వేరు వేరు సిద్ధాంతాలు. లోపలికి వెళ్ళిపోతున్నా చూడండి. సర్వభూత చిత్తం యో మా, నేను అందరిలోనే ఉన్నటువంటి ఒక్కడనే, నేను ఒక్కడనే అందరిలోనే ఉన్నాను. యువతలకు వచ్చిన తర్వాత అలా కుదరదు. సర్వభూత చిత్తం యో మాం భజత్ ఏకత్వం ఆచిత. ఈ రకంగా నన్ను అందరిలోనే ఉన్నటువంటి బాణినిగా దర్శించి ఆరాధించాలి, పూజించాలి. భజత్ అంటే భజన చేయటం, భజించడం అంటే తప్పట్లు కొట్టడం కాదు. భజించడం అంటే పూజించడం, ఆరాధించడం, ధ్యానించడం. ఎలాగా? అందరిలోనే ఆయనే ఉన్నాడు, ఆయన ఒక్కడే ఉన్నాడు అందరిలోని కూడా. సర్వదా వర్తమానోపి. ఎంత అద్భుతమైనటువంటి మాట అంటే అలాగ అందరిలోనే ఒకటే స్వరూపం. శ్రీకృష్ణ పరమాత్మ స్వరూపం ఒకటే. ఈయనలో ఒకటి, ఆయనలో ఒకటి, ఈయనలో ఎక్కువ, ఆయనలో తక్కువ లేదు. సర్వభూత స్థితం యోము. కాకపోతే ఇవన్నీ వలాలి, తీసేయాలి. ఒంటి మీద ఉన్నటువంటి కోటు, సొక్క, బణేలు, లాగు, డైరు అన్నీ తీసేస్తే ఎలాగో అట్టి మాదిరి అన్ని అన్నమయ కోశము, ప్రాణమయ కోశము, మనోమయ కోశము, విజ్ఞానమయ కోశము, ఆనందమయ కోశము ఇవన్నీ తీసేయాలి. స్థూల సూక్ష్మ కారణ మహాకారణాలన్నీ ఒక్కొక్కటి. జ్ఞానేంద్రియాలు, కర్మేంద్రియాలు, అంతరేంద్రియాలు, పంచప్రాణాలు, పంచ విషయాలు అన్నీ ఊడిపోయిన తర్వాత ఒకటే స్వరూపం ఉంది అందరిలోనే. దానికి కదలిక లేదు, అది ఖండించబడదు, అది తడుపుబడదు, అది సావబడదు, అది పుట్టబడదు, దానికి పుట్టుక లేదు. అంచేత దాన్ని ఆ రకంగా అందరిని ఏదైతే ఉందో అది నీ స్వరూపం, అదే నా స్వరూపం కూడా. చూశారండి, నీకొక స్వరూపం, నాకొక స్వరూపం లేదు. ఇద్దరికి ఒకటే స్వరూపం ఉంది. ఎక్కడ? లోపలికి వెళ్ళిన తర్వాత. బయటకు వచ్చిన తర్వాత ఎవరి స్వరూపం వాళ్ళదే. ఇది కాదు మన వాస్తవ స్వరూపం. ఆ లోపల ఎన్ని ఊడిపోయాక ఏదైతే ఉందో అటువంటి స్వరూపాన్ని ఎవడైతే దర్శించాడో అటువంటి వాడు సర్వదా వర్తమానోపి. బయటకు వస్తాడు కదండి. అందరిలోనే ఉన్నటువంటి ఆ ఏకత్వమైనటువంటి స్థితిలో ఏ స్వరూపమైతే ఉందో దాన్ని దర్శించినటువంటి వాడు సర్వదా వర్తమానోపి. వర్తమానోపి అంటే వర్తించటం అంటే క్రియ, పని చేయటం, వండుకోవడము, తినడము, సంసారం చేయడము మొదలైనటువంటి క్రియలు ఉన్నాయి కదా. సర్వదా వర్తమానోపి సయోగి మై వర్తతే. చూడటానికాడు
ఆడు అలాంటి పని చేస్తున్నాడు, ఈడు ఇలాంటి పని చేస్తున్నాడు అన్నట్టు కనపడుతుంటది కదా. కానీ ఈయన ఏమంటున్నాడు? సర్వదా వర్తమానోపి. ఆడు సర్వదా వ్యవహారికంగా ఒకడు ఒక పని చేయొచ్చు, ఒకళ్ళు ఒక పని చేయొచ్చు. ఎవరి పనిలో వాళ్ళు ఎవరి వారి ప్రారంధానుసారంగా వాళ్ళకి జరుగుతూ ఉంటుంది. కానీ చయోగి మై వర్తతే. ఏమంటున్నాడు ఆయన? వాడు నాలోనే ఉన్నాడు, వాడు నన్నే చూస్తున్నాడు, నేను వాడిని చూస్తున్నాను. వాడికి నాకు భేదం లేదు. సర్వదా వర్తమానోపి సయోగి అయి వర్తతే. వాడు ఎందులో మై వర్తతే, ఎందులో చరించున్నాడు, ఎందులో తిరుగుతున్నాడు, ఎందులో పనిచేస్తున్నాడు? ఎవరు? ఈ వ్యక్తి. ఈ స్త్రీయో పురుషుడు ఒక వ్యక్తి ఉన్నాడు కదా, దేవుళ్ళలో పనిచేస్తున్నాడు తను. మై వర్తతే, ఎందులో తిరుగుతున్నాడు అంటున్నాడు. నేను అర్థమైందా మీకు? దేవుళ్ళలోనే తిరుగుతున్నాడు, దేవుళ్ళలోనే వెళ్తున్నాడు, దేవుళ్ళలోనే వస్తున్నాడు, దేవుళ్ళలోనే తింటున్నాడు, దేవుడిలోనే తాగుతున్నాడు, దేవుళ్ళలోనే పడుకుంటున్నాడు, దేవుళ్ళలోనే పనిచేస్తున్నాడు. అది ఎందులో తిరుగుతున్నాడు? దేవుళ్ళలోనే తిరుగుతున్నప్పుడు మనం గాలి ఉందండి, గాలి అనేటువంటిది గాలిలో తిరుగుతున్నాం కదా. సర్వదా వర్తమానం ఎందులో తిరుగుతున్నాం? ఇప్పుడు సముద్రంలో చేప ఉంది, ఎందులో తిరుగుతుంది? సర్వదా ఎందులో? నీటిలో. అట్టి మాదిరిగా మనం గాలి సముద్రంలో ఉన్నాం, గాలిలో తిరుగుతున్నాం కదా. అంటే గాలి కూడా ఆగిపోతే, మనసు కూడా ఆగిపోతే, ఇప్పుడు ఎందులో ఉన్నాడు అతను? దేవుళ్ళో ఉన్నాడు. సర్వదా వర్తమానోపి సయోగిమై వర్తతే. వాడు నాలోనే సంచరిస్తున్నాడు, నాలోనే తిరుగుతున్నాడు, నాలోనే కూర్చుంటున్నాడు, నాలోనే పడుకుంటున్నాడు. మరి ఆడికి ఏం కర్మ అంటుకుంటుందండి? ఏన్ని తను అనుకుంటున్నాడు? అతను ఎందులో తిరుగుతున్నాడో అదే నేను అనుకుంటున్నాడు. అంటే ఇప్పుడు ఒక స్తంభం పట్టుకుని గిరగిరా తిరుగుతున్నాం అనుకోండి, ఎంత వేగంగా తిరిగినా పడిపోడు. స్తంభం పట్టుకోకుండా తిరిగితే కళ్ళు తిరిగి పడిపోతాం కదా. అట్టి మాదిరిగా దేవుణ్ణి పట్టుకున్నాడు అతను, దేవుణ్ణి పట్టుకుని తిరుగుతున్నాడు. సర్వభూత చిత్తం వ్యోమం అంటే అందరిలోనే ఉన్నటువంటి ఒకే ఏకత్వ స్వరూపం. అటువంటి స్వరూపంలో ఆత్మవమ్యేన సర్వత్ర. అది ఎలా కనపడుతుంది, ఎప్పుడు కనపడుతుంది అంటే ఇంద్రియాలన్నీ కూడా సమస్థితిలోకి రావాలి. సమస్థితిలోకి అంటే అదొక వైపుకి ఇదొక వైపుకి అదొక వైపుకి లాగుతుంది అనుకోండి, అది సమర్థం అంటారు. ఎలాగా? కన్ను చూస్తుంది. ఇంద్రియాణం అయానాహు విషయేంద్రియ భోషిరాన్. ఇంద్రియాలు ఉన్నాయి, ప్రతి ఇంద్రియానికి ఒక విషయం ఉంది. ఆ విషయాల మీదకి ఇంద్రియాలు లాక్కుపోతున్నాయి. ఎవరిని? జీవుడిని. జీవుడు ఎందులో ఉన్నాడు? శరీరంలో ఉన్నాడు. శరీరంలో ఉన్నటువంటి జీవుడికి విషయాదులు అనుభవించాలనుకున్నప్పుడు ఆ ఇంద్రియాదులను వదులుతాడు. ఏ ఇంద్రియం ద్వారా ఏ విషయం లభించదో ఆ విషయం వైపుకి వెళ్ళి ఆ విషయ సుఖాన్ని అనిపిస్తూ ఉంటాడు. అంటే ఇంద్రియ విషయాలని లాక్కుని వెళ్తున్నాడు కదా. ఇలా బయటకు వచ్చినప్పుడు ఇంద్రియాలు తీసుకుపోతున్న జీవుడిని లోపలికి వెళ్తే విషయాలు వదలాలి, ఇంద్రియాలు వదలాలి. అన్నీ వదిలేసిన తర్వాత ఏది మిగిలిందో అక్కడ సమత్వం అవుతుంది. బయట ఏ ఇంద్రియానికి ఆ ఇంద్రియ విషయం పనిచేస్తూనే ఉంది, బయట సమత్వంలోకి రాదు. బహిర్ముఖంగా అందరూ ఒక స్థితిలోకి రారు, బహిర్ముఖంగా అందరూ ఒకటి కాదు. ఎక్కువే, తక్కువే, అందరూ సమానమే. చాలా మంది అర్థం చేసుకున్నటువంటి విషయం ఏంటంటే అద్వైత సిద్ధాంతం ప్రకారంగా అందరూ ఒకటే అంటున్నారు కదా. అంచేత మరి మన అందరినీ సమానంగా చూడాలి కదా. మన ఆశ్రమానికి వచ్చే వాళ్ళు అందరినీ సమానంగా చూస్తలేదు, ఒకళ్ళ మీద ప్రేమగా చూస్తున్నారు, ఒకళ్ళ మీద తేడాగా చూస్తున్నారు, ఒకళ్ళ మీద ద్వేషంగా చూస్తున్నారు అంటారు కదా. శాస్త్రం ఎక్కడ అలా సమానంగా చూడమని చెప్పలేదు. అందరూ సమానమనే చెప్పాడు. ఎక్కడా? బయట కాదు, లోపల. ఒక రాజుగారు ఒక సత్సంగంలోకి వచ్చి కూర్చున్నాడు. ఇలా గురువు గారు చెప్పినటువంటి అంత సమానమే అని మాట ఆలకించాడు గట్టిగా. ఇంటికి వెళ్ళాడట. ఇంటికి వెళ్ళి ఇక్కడ మనకి ఇంకా హెచ్చుదగ్గు లేదు, రాణి గారు దాసి గారు లేరు,
రాణి దాసి అందరూ సమానమే. ఇక్కడ పనిచేసిన వాళ్ళు పని పనుచులు అందరూ కూడానే. రాణిని దాసి సమానం అంటే ఏం చేయాలి? రాణి గారు రాజుగారితో కలిసినట్టుగా దాసి గారు కూడా కలాలి. అలా చూస్తాడు అతను. అది తప్పు అంది ఆవిడ. నేను విన్నాను, ఇదిగో చూడుకో కావాలంటే అని చెప్పేసి కొన్ని శ్లోకాలు కూడా చూపించేటట్టు. చూపించేటప్పటికి పాపం రాణి గారికి ఎలా చెప్పాలో అర్థం లేదు. వ్యవహారికంగా బహిర్ముఖంగా అందరూ ఒకటే అని ఎక్కడా చెప్పలేదండి. అంతర్ముఖంగా అన్నీ పడిపోయిన తర్వాత ఈ సమత్వంలోకి వచ్చిన తర్వాత ఆ లోపల ఉన్నటువంటి స్వరూపం మాత్రం ఒకటే. ఎలా చెప్పాలి ఆవిడకి, ఆయనకి? అప్పుడు ఆవిడ ఏం చేసిందంటే భోజనం బల్ల మీద రకరకాల వంట పదార్థాలన్నీ వండి పెట్టి ఒక దాంట్లో కొంచెం పేడ కూడా ఒక ప్లేట్లో పెట్టిందట. తినీకాడ పేడ చూశాడు అతను, ఎంత ఎత్తులు వేసాడు. ఏంటి కారణం? ఎవళ్ళు పెట్టినాడు? గురి తీసేస్తాను అన్నాడు. ఏంటండి అన్నీ సమానంగా చూడాలని మీరే కదా చెప్పారు, సమత్వం యోగ ఉచితే కదా, శాస్త్రం చెప్పింది కదా, సమత్వం యోగ ఉచితే. అలాగా చెప్తుంటా యోగం చేసినటువంటి సాధకుడు అందరినీ సమానంగా చూడాలంటుంది. సమత్వం యోగ ఉచితే దాని అర్థం ఏంటి? అందరినీ సమానంగా చూడమంటలేదు. పాము పామే, తేలు తేలే. నేను తేలిని చంపనంటే కుట్టేసాకే తెలుస్తుంది. అప్పుడు అంటే చంపకపోండి అని కాదు, శత్రువు మిత్రువు బయట సమానంగా చూడగలుగుతాడా? అలాగే ఇందులో చదువుకుంటూ వచ్చిన బంగారాన్ని మట్టి పెట్టని సమానంగా చూస్తాడా? ఎక్కడ? లోపలికి వెళ్ళిపోయిన తర్వాత సమత్వం యోగ ఉచితే. భేదం లేదు అక్కడ, సమత్వం అవుతుంది. సుఖం వా ఎదివా దుఃఖం చ యోగి పరమమత. ఇది మతం. అక్కడ సుఖమో లేదు, దుఃఖమో లేదు. ఇక్కడికి వచ్చాకనా అన్నీ ఉన్నాయి. అది కూడా వారు చేసుకున్నటువంటి స్థితిని బట్టే జరుగుతుంది. ఇది క్లుప్తంగా కొంచెం చెప్పుకున్నాం కదా. ఇప్పుడు అర్జునుడు గారికి వచ్చినటువంటి సందేహం ఏంటో చూద్దాం. అర్జున ఉవాస యోయం యోగస్త్వయా ప్రోక్త సౌమ్యేన మధుసూదన. ఏం చెప్పాడినా? సౌమ్యము అంటే అన్ని సమస్థితిలోకి రావాలన్నాడు. అన్ని సమస్థితిలోకి వచ్చి నిలిచితే తప్ప లోపల ఏదుందో కనపడదు. అది ఇక్కడ విషయం. యం యోగస్త్వయా ప్రోక్త సౌమ్యేన మధుసూదన ఏతస్సాహం నా పశ్యామి చంచలత్వాత్ స్థితిం స్థిరాహం. ఈయనేమంటాడంటే మీరు చెప్పింది నాకు అర్థమైంది, కానీ ఏతస్యాహం నా పశ్యామి చంచలత్వాత్ స్థితిం స్థిర. మీరు అంటే అన్ని సమస్థితిలోకి రావాలి, అన్నీ నిలవాలి. అన్నీ నిలబడి ప్రయాణం తిరుగుతుందండి. ఎన్ని రెక్కలు చలియాలంటే ఏం చేయాలి? ఫ్యాన్ కట్టాలి. అప్పుడు ఎన్ని రెక్కలు ఉన్నాయో టక్కమని చెప్పగలుగుతాం. 4 3 చెప్పలేం. అట్టి మాదిరిగా లోపల ఉన్నటువంటి స్వరూపం ఎలా ఉందో తెలియాలంటే ఆపాలి. ఏటిని? మనసును ఆపాలి, శ్వాసను ఆపాలి. అంటే బలవంతంగా శ్వాసను ఆపితే ప్రమాదం. అలాగే మనసును కూడా బలవంతంగా ఆపకూడదు. నువ్వు చెప్పినట్టు దాని ప్రకారంగా యం యోగ ప్రోక్త బ్రహ్మాండంగా చెప్పు, నాకు అర్థమైంది కూడా. కానీ నాకు తెలియనటువంటి సాధ్యంగా ఏంటంటే సౌమ్యేన మధుసూదన. ఈ సమస్థితిలోకి రావడం అన్నది జరుగుతులేదు, ఆగడం లేదు, శ్వాస ఆగుతులేదు, మనసు ఆగుతులేదు. ఏతస్సాహం నా పశ్యామి చంచలత్వాత్ స్థితిం స్థిరాం. కారణం ఏంటి? ఏతస్యాహం నా పశ్యామి. ఎందుకు తెలుసుకోలేకపోతున్నాను? అది ఎందుకు నాకు కనపడతలేదు అంటే చంచలత్వాత్ స్థితిం స్థిరాం. ఆ స్థితి స్థిరంగా గురి పడతలేదు, లక్ష్యం కనిపించడం లేదు నాకు. ఎందుకంటే ఫ్యాన్ గిరగరా తిరిగేస్తుంది, లెక్క పెడతారని చూస్తున్నాడు, రెక్కలో లెక్కకి అందుతులేదు. కారణం తిరగడమే కారణం. అంచేత అలా తిరగకుండా ఆపడం ఏతశాహం నా పశ్యామి నా వల్ల అవుతలేదు. అంటే మనందరి తరపుని సాత్వికం అన్నమాట.
ఇది జరిగే మాటేనా? ఎవరికన్నా జరిగిద్దా? ఎందుకంటే మనం చెప్పుకుపోతున్నాం. చెప్పుకుపోయేటప్పుడు ఏదో చెప్తున్నారు కానీ ఇలాగా శ్వాస ఆగిద్దా? శ్వాస ఆగిపోతే చచ్చిపోతాం కాదు. శ్వాస మనసు ఆగిద్దా? నేను 10 ఏళ్ళ మట్టి చేస్తున్నాను, 20 ఏళ్ళ మట్టి చేస్తున్నాను, నాకు శ్వాస ఆగినట్టు కానీ మనసు ఆగినట్టు కానీ ఎక్కడ కనిపించడం లేదు. ఏదో చెప్తున్నారు కానీ నాకు నమ్మకం లేదు అన్న వాళ్ళు కూడా ఉన్నారు. ఎందుకని ఇప్పటికి 30 ఏళ్ళు 40 ఏళ్ళు ఉపదేశం పొంది సాధన చేసినటువంటి వాళ్ళు కూడా అది అవుతుందంటారా? ఏమో అలా శాస్త్రం చెప్పుకుపోయిందేమో, నిజం కాదేమో. అంటే ఇప్పుడు మన సభ్యుల్లో ఎవరైనా సరే చక్కగా సాధన బాగా చేసుకున్నటువంటి వాళ్ళ మీద కొంచెం ఇంకా అంత నేను ఎంకరేజ్ చేస్తుంటాను. వాళ్ళని దగ్గర కూర్చోబెట్టుకుని ఇంకా బాగా ముందుకు తీసుకెళ్ళడానికి ప్రయత్నం చేస్తాను. ఎందుకని ఇటు గురువు గారు అందరికీ సమానమే కదా. ఆయనతో ఎక్కువ బాగా మాట్లాడుతున్నారు, ఈయనతో ఎక్కువ బాగా మాట్లాడతలేదు అన్నారంటే ఎవరితో ఎక్కువ మాట్లాడతాం? మాకు ఆడ మగ కనపడదు. ఎవరు కనపడతారు? ఎవరు బాగా సాధన చేస్తున్నారో వాళ్ళే కనపడతారు. బాగా సాధన చేసేటటువంటి వాళ్ళకి ఆ స్థితిలోకి వెళ్ళడానికి హెల్ప్ చేయాలి, సపోర్ట్ చేయాలి, సహకరించాలి. అలా సహకరించినట్లయితే ఆ రకంగా ఆ సామ్య స్థితిలోకి వెళ్ళారనుకోండి, వెళ్ళిపోతే అతను ఖచ్చితంగా అది ఎక్కడ ఎలా ఉందో ఏంటనేది క్లియర్గా చెప్పగలుగుతాడు. బహిర్ముఖంగా చెప్పడం కుదరదు. ఆ స్వాధీనంలోకి రావాలి. అవన్నీ కూడా ఎన్ని సంవత్సరాలు అయిందన్నది కూడా కాదు. అంటే ఇతను ఏమంటున్నాడు? ఏతశాహం నా పశ్యామి. నువ్వు చూడమంటున్నావు, ఏది ఎక్కడ? ఇవన్నీ ఆగిపోయిన తర్వాత ఏదో చూడమంటున్నావు, అవి ఆగుతాయి అసలు? ఎంతంత యుద్ధం చేయమంటే ఎంతంత ఎలాంటి బాణాలు వేయమంటే అలాంటి బాణాలు వేసేయగలుగుతాం. కానీ ఈ మనసును ఆపడం, ఇంద్రియాలు ఆపడం, ఆ బలం సరిపోవట్లేదు అంటున్నాడు. మరి భాష్యంగాను ఎంతంత బలవంతుడండి. అంచేత ఇది నిజమేనా? ఆగుతుందా? సమస్థితిలోకి వస్తాయా? ఇంద్రియాలన్నీ ఆగడం కరెక్టేనా? సంచలత్వం చేత అంటే నా మనసు చెలింతా ఉంది నిత్యము కూడా. అంచేది మీరు చెప్పేది సందేహం వస్తుంది. శ్వాస ఆగుతుంది, మనసు ఆగుతుంది, ఇంద్రియాలన్నీ ఆగిపోతాయి. అప్పుడు సమాధి స్థితిలోకి వెళ్ళిన తర్వాత ఏ నిశ్చలత్వపు స్థితి ఉందో అదే అందరిలోనే ఉంది. అదే ఆత్మ పరమాత్మల ఏకత్వమైనటువంటి బ్రహ్మస్వరూపము. అక్కడ దేవుడు జీవుడు అని రెండు లేవు. ఏమవుతుంది? ఒక్కటే. రెండు లేవు. జీవుడు వేరు, దేవుడు వేరు. ఎక్కడ? యువతలకు వచ్చిన తర్వాత ఏ జీవుడి భార్య భార్య, భర్త భర్త, మన ఇద్దరు సమానమే. అంటే ఎక్కడ? సంసారంలో ఇద్దరు ఒకటే. ఎక్కడవుతారు? ఎప్పుడు యువతలు కూడా ఎంత భార్యాభర్తలో సగం అన్నా సరే నీ మీద నేను కొంచెం ఎక్కువ డబ్బులు తెచ్చానంట, నేను ఎక్కువ కష్టపడుతున్నానంట, భేదం చూపెడతానే ఉంటారు. ఎప్పుడు కూడా సమానత్వంలోకి వస్తారా? రారు. కానీ ఎక్కువ కట్నం తెచ్చినప్పుడైతే నీ ఆ మాట చెల్లాలంట. కానీ చదువుకుంటే కొంచెం తెలివి ఉంటే అలా పురుషుడు కానీ స్త్రీ కానీ ఎవరిలో ఆధిక్యత వాళ్ళు చూపెడతానే ఉంటారు. ఎప్పుడు సమస్థితిలోకి రారు. సమస్థితిలోకి వెళ్ళాలంటే ఎక్కడ? అక్కడ భార్య లేదు, భర్త లేదు, తల్లి లేదు, పిల్ల లేదు. మాతా నాస్తి, పితా నాస్తి, నాస్తి బంధో సహోదర, అర్థం నాస్తి, గృహో నాస్తి. అన్నీ వదిలేసిన తర్వాత ఆ స్థితి మనం గోచరం అవుతుంది. అందుచేత అది జరగాలంటే, ఆ స్థితి కనపడాలి అంటే మరి అది సాధనలోకి రావాలి, స్వాధీనంలోకి రావాలి. అది వస్తుందా? ఒక ప్రశ్న ఎత్తున్నాడు. చంచలం హి మన ప్రశ్న ప్రమాదే బలవదృఢం. ఏది బలమైంది? మనస్సు ఉంది కదా, దానికి కదలడం అనే బలం ఎక్కువ. ఎలాంటి బలం? మనసుకి ఏం బలం అండి? కదలడమే బలం. కదులుతానే ఉంటది, కదులుతానే ఉంటది. చంచలం హి మన కృష్ణ ప్రమాది బలవదృఢం. ప్రమాదకరమైనటువంటిది, బలమైనటువంటిది, దృఢమైనటువంటిది కూడా. ఎలాంటి దృఢం, ఎలాంటి బలం? కదలటమే దాని బలం. అంచేత తశాహం నిగ్రహం మన్యే. ఎంత అభ్యాసం చేసినా, ఎంత సాధన చేసినా మీరు చెప్పింది కనిపెట్టడం కోసం ఎన్ని ఆపిదారంటే ఈ మనసు వచ్చేసి ఏదో తీసుకొచ్చి పెట్టేస్తుంది. ఏదో పాడేసుకున్నట్టుగానే. చూడండి, కుక్క ఎప్పుడన్నా స్లోగా నడుతుంది చూసారా? పరిగెట్టుకుంటూ పోతుంటది. ఎప్పుడు చూసినా సరే ఎక్కడికి పోతుంటది, ఎందుకు పరిగెడుతుంటుంది. అట్టి మాదిరిగా మనసు పరిగెడతానే ఉంటది.
ఎంత ఎర్రి బాగులోని కేకేసి అడగండి. మనసు ఏవో ఆలోచనలు వచ్చేస్తున్నాయండి. ఎంత ఆయన పాపం ఏమీ తెలదో, ఎర్రి అడుగుతానో ఇతను ఏమో ఆలోచించడేమో అనుకుంటాం. అలాంటి వాళ్ళు కూడా, తింగరోళ్ళు కూడా, ఎర్రి బాగులోళ్ళు కూడా మనసు ఆపడం కష్టంగా ఉందన్న వాళ్ళే ఎక్కువ. ఎవడు కూడా నాకు మనసు ఆగిందని చెప్పిన వాళ్ళు కనిపించలేదు. అంటే మరి దాన్ని ఆధారంగా చేసుకుని ఆయన కూడా చెప్తున్నాడు, చేత ప్రమాదేవి బాలభద్రుడం తత్సాహం నిగ్రహం అని చేత ఇంద్రియాదులను నిగ్రహించడం అనేది అసలు ఇంద్రియాలకి ఈ అలవాటు ఎప్పుడు మనం పుట్టాక వచ్చిందా? కాదు. కోటాను కోట్ల జన్మలు, ప్రతి జన్మలోనూ శరీరం వచ్చింది. శరీరం వచ్చిన తర్వాత ఆ శరీరంతో ఏయో ఇంద్రియాలు విశేషకాలు అనిపించడం కోసం జీవుణ్ణి బయటికి వదిలాం. బయటకు వదిలితే బాహ్య విషయాలు శ్రమపడి తెలుసుకుని కష్టపడి ఆ సుఖ దుఃఖాలు అనిపిస్తుంది కదా జీవి. అనిపించేటటువంటి జీవి అవన్నీ సడన్గా వదిలేయమంటే అవన్నీ వదిలేయమంటలేదు. ఇవన్నీ వదిలేసిన తర్వాత నీ లోపల ఏదైతే ఉందో అది యోగ మార్గం గుండా వెళ్ళి అట్లని వదిలి చూడమంటున్నాడు, లోపల ఉన్నటువంటి స్థితిని. అది సత్యం అంటున్నాడు. ఇప్పుడు ఇంద్రియాల ద్వారా పొందినటువంటి సత్యం కాదు, అసత్యము కూడా కాదు. ఎలాంటివి? మిథ్య అంటే కల్పన. ఎలా అంటే ఇప్పుడు మన మనసు ఉంది, కళ కన్నాం, కళలో మంచిగానో అద్భుతంగానో ఆశ్చర్యకరమైనటువంటి కళ వచ్చింది. మెలుగులోకి వచ్చాక ఏమైంది? అది ఎంత గొప్ప కళ అయినా సరే కళ అంటాం కదా. అట్టి మాదిరిగా విశ్వమంతా ఈశ్వరుని మనసు చేత కల్పించబడింది. ఈ మనుషులు, ఈ వ్యక్తులు, ఈ సృష్టి అంతా, ఈ ప్రపంచమంతా కల్పన, కల్పించబడింది. అంటే మన మనసు కల్పించింది జీవుడిది, ఈ ప్రపంచం అంతా ఈశ్వరుడిది. మన శరీర ప్రాణమానుసాదులతో కూడినటువంటి వ్యక్తి ఉన్నాడు కదా, ఈశ్వరుని మనసు చేత కల్పించబడినటువంటి వ్యక్తి. ఇప్పుడు నీవు సాధన చేసి నీ మనసును దాటిన తర్వాత ఈ మనోకల్పితమైనటువంటి దృశ్య సముదాయం అంతా కూడా మిథ్య, ఇది కల్పితము, ఇది ఉత్తిదే, ఇది నిజం కాదు అని తెలిసిందనుకోండి. తెలియటం ఏంటి? కళ్ళలో నుంచి మెలుగులోకి వచ్చిన తర్వాత ఉత్తిదని ప్రతి ఒక్కడు చెప్పేస్తున్నాడు కదా. అలాగే ఇప్పుడు మనసు సాధనలో కూర్చున్నాం. సాధనలో కూర్చున్నప్పుడు ఏయోడు తీసుకొచ్చి పెడుతుంది. చిన్నప్పటి కానీ చేసింది చూసింది ఉంది కదా, ఆ చిత్తంలో రికార్డ్ అయింది. ఆ చిత్తంలో రికార్డ్ అయిన దాన్ని మనసు చూసి వాటికి లెక్కలేస్తుంది. దాన్ని సంకల్ప వికల్పాలు అంటారు. దాన్ని బుద్ధి నిశ్చయిస్తుంది. దాన్ని శరీరాభిమానంతో అహంకారం ఇంద్రియాలను ఆజ్ఞాపించి కర్మలు చేస్తుంది, సుఖదుఖాలు అనుకుంది. ఇప్పుడు ఎప్పుడైతే ఈ సమస్థితిలోకి వెళ్ళి సత్యాన్ని గ్రహించగలిగాడో, ఈ ఇంద్రియాల ద్వారా మనసు కల్పించేటటువంటి ఇదంతా, ఈ ప్రాతిభాషిక జగత్ అంతా కూడా మిథ్య. అంటే తాడు ఉందండి, ఎలుగు లేకపోవటం వల్ల తాడులో పాము కనిపించింది. పాము కనిపించినంతసేపు తాడు కనిపించదు, తాడు కనిపించినంతసేపు పాము కనిపించదు. అసలు తాడులో పాము ఎందుకు కనిపించింది? అక్కడ పూర్తిగా ఎలుగు పడలేదు. అంటే పూర్తిగా చీకట. పూర్తిగా చీకటి అయితే అసలు పాము కనిపించదు, తాడు కనిపించదు. ఏమవుతుంది అక్కడ? మనందరికీ తెలివి ఉంది. మొత్తం తెలివి లేకపోతే నీకు ఏ కర్మ లేదు, స్వర్గము లేదు, నరకం లేదు, హాయిగా ఆ స్థితిలోకి వెళ్ళిపోతావు. తెలివి ఉంది, అలాగని తెలివి పూర్తిగా తెలుసుకుని తెలివి లేదు. దీన్ని ఎలాంటి తెలివి అంటారు? దీనికి భ్రాంతి జ్ఞానము అని పేరు. భ్రాంతి జ్ఞానానికి మిథ్యా వస్తువు, యథార్థ జ్ఞానానికి షష్ఠి వస్తువు. ఏంటంటే జ్ఞానాలు ఎన్ని? భ్రాంతి జ్ఞానము, ఇంకోటి యథార్థ జ్ఞానం. యథార్థ జ్ఞానం ఏది? ఇంద్రియాలన్నీ పడిపోయిన తర్వాత ఏ స్వరూపం అయితే ఉందో ఆ స్వరూపాన్ని ఎవడికి వాడే చూడాలి. అది దాని స్థితి, దాని స్వరూపం, అది యథార్థం.
ఎవడు చెప్పక్కర్లేదు. ఇంకా అతను చూసాడు సమాధిలోకి వెళ్ళి, బయటకు వచ్చాడు కదండి. బయటకు వచ్చిన తర్వాత ఏమవుతుంది అంటే, ఇప్పుడు భాష్యంగా బయటకు వచ్చినప్పుడు మనకు ఉన్నటువంటి తెలివి సత్యమైనటువంటి తెలివి కాదు. ఈ తెలివి దేన్ని ప్రకాశింపజేస్తుంది? మన శరీరాన్ని ప్రకాశింపజేస్తుంది, మన ఇంద్రియాలను ప్రకాశింపజేస్తుంది, మన మనసును ప్రకాశింపజేస్తుంది. మనసు ద్వారా భాష్యంగా మన భార్య పిల్లలను ప్రకాశింపజేస్తుంది. వాళ్ళ కోసం, వాళ్ళ బాగోగుల కోసం మన కర్మలు చేస్తున్నాం. సత్యం ఏది ఆత్మ కోసం చేస్తలేదు, ఆత్మ కోసం ప్రయత్నించడం లేదు, తన స్వరూపం కోసం ప్రయత్నం చేయడం లేదు. దేనికోసం చేస్తున్నాడు? తన స్వరూపమునందు కల్పించబడినటువంటి వస్తువు కోసం చేస్తున్నాడు. ఆ తెలివి ఏం తెలివి? భ్రాంతి జ్ఞానానికి. ఇప్పుడు తాడులో పాము కనిపించింది కదండి, అదేం జ్ఞానం? తాడును తాడుగా చూస్తేనా యథార్థ జ్ఞానం, తాడుని పాముగా చూస్తే భ్రాంతి జ్ఞానం. భ్రాంతి జ్ఞానానికి గోచరమైనటువంటి వస్తువు విద్యా వస్తువు, యథార్థ జ్ఞానానికి గోచరించినటువంటి వస్తువు సత్య వస్తువు. సత్య వస్తువు ఏది? సత్యమేది? పాము. మిథ్యేది? సత్యము తాడు, మిథ్య పాము. అంటే పాము కనిపించింది కదా, అక్కడ పూర్తిగా నీ తెలివి పనిచేయలేదు. అంటే పూర్తిగా ఎలుగు పడలేదు, అక్కడ సగం వెలుగే పడింది. అందువల్ల అది ఏమై ఉంటుంది? వస్తువు కనిపిస్తుంది, కానీ అది ఏ వస్తువు? సందేహం వచ్చింది. సందేహం ఎందులో వచ్చింది? మనసులో వచ్చింది. ఆ మనసు ఇంతకు ముందు ఎప్పుడో ఎక్కడో ఏదో పాముని చూసింది. వెంటనే ఈ పాముని చూసి అదే ఈ పాము అనుకున్నాడు. అంటే ఈ రకంగా కల్పించబడినటువంటి భ్రాంతి జ్ఞానానికి గోచరమైనటువంటి వస్తువు మిథ్య. భ్రాంతి జ్ఞానము మిథ్యా వస్తువుకి అధ్యాస అని పేరు. ఏంటండి? జ్ఞానం, భ్రాంతి జ్ఞానం. భ్రాంతి జ్ఞానానికి గోచరమైనటువంటి వస్తువు విద్య. భ్రాంతి జ్ఞానము విద్యా వస్తువు రెండు కలిపి అధ్యాస. అంటే ఇప్పుడు మనం ఏ జ్ఞానంలో ఉన్నాం? భ్రాంతి జ్ఞానంలో ఉన్నాం. భ్రాంతి జ్ఞానానికి ఏది తెలుస్తుంది? మన శరీరం తెలుస్తుంది, మన మనసు తెలుస్తుంది, మన ఇంద్రియాలు తెలుస్తుంది. ఇది మిథ్య. మన తెలివికి తెలియబడేటటువంటి మిథ్యా వస్తువు అధ్యాస. అధ్యాస అంటే ఏంటండి? ఉత్తుదే, నిజం కాదు. ఒప్పుకుంటారా ఉత్తుదంటేనే? యుద్ధాలు చేసేస్తున్నారు, గొడవలు చేసేస్తున్నారు. మా సరద్దు దాటి మా గొట్టు మీదకి వచ్చామంటే చెప్తాను నీ పని అంటున్నాడు. ఆ పక్క నుంచి అడిగట్టినోడు, ఈ పక్కకి ఈడు అడిగట్టినోడు. అదంతా అధ్యాస కదా, అదంతా భ్రాంతి కదా. దేని గురించి పోరాడుతున్నాడు? ఇంతకని సత్యం గురించి కాదు. ఈ రకంగా అనేక జన్మల నుంచి ఈ స్వభావం, ఈ అధ్యాస వస్తువులో, మిథ్యా వస్తువులో, భ్రాంతి జ్ఞానంలో కూరుకుపోయి ఉన్నాడు. ఆ భ్రాంతి జ్ఞానంతో ఒక సంస్కారాన్ని, ఒక స్వభావాన్ని తయారు చేసుకున్నాడు. మరణించినా ఆ సంస్కారం పోలేదు. ఆ సంస్కారాన్ని అనుసరించి చేసిన కర్మఫలాన్ని అనిపించడానికి వచ్చాడు. మనిషిని ఎవరిని మార్చడం అంత సులభమేం కాదు. చాలా బోధించాలి. ఆ వినేవాడికి చాలా విశ్వాసం ఉండాలి. సముద్రంలో దూకమంటే దూకెయ్యాలి. ఎలాగా? సముద్రంలో దూకమన్నాడు అనుకో, కొంచెం ఆలోచించానన్నాడంటే నమ్మకం లేనట్టే. అంటే ఎంత విశ్వాసం ఉండాలి, అంత నమ్మకం ఉండాలి. అంటే ఇప్పుడు మనం చూసేది, మనం అనుభవించేది ఇదంతా కూడా మిథ్య, కల్పన. అంటే కళలో వస్తువు ఎలాగైతే కల్పనో అది జీవ సృష్టి. ఇప్పుడు మెలకులో ఉన్నటువంటి ఇదంతా కూడా కల్పనే. ఇది ఎవరి కల్పన? ఈశ్వరుని కల్పన. అది నిజం అనుకుంటున్నామా? ఈశ్వరుడు చేత కల్పించబడేటటువంటి మిథ్యా వస్తువును చూసి నేను నిజమే అనుకుంటున్నాను. ఇది తేలాలంటేనో అంచేది ఈయనకి ఇంతకి తత్సాహం నిగ్రహం మన్యే, ఇది కాదు, ఇది గుర్తుది, నువ్వు ఇది ఆ స్థితిలోకి వెళ్ళమంటే ఎలా కుదురుద్దండి? ఎవడి వల్ల అవుతుంది అంటున్నాడు భగవాను వశ. అసంచయం మహాబాహో, నువ్వు చెప్పింది నేను అంగీకరించాను. అసంచయం మహాబాహో
మనోదుర్నిగ్రహం చలం. నిజమే, అంటే సందేహమేమీ లేదు, నువ్వు చెప్పిన దాన్ని అంగీకరిస్తాను. అసంచయం మహాబాహో. కానీ మనోదుర్నిగ్రహం చలం, మనసును నిగ్రహించడం, శరీరాన్ని ఎలా కావాలంటే అలా మలిసేయచ్చు, యోగాసనాలు కట్టేసి. మనసును మనోదుర్నిగ్రహం చలం. కానీ ఉపాయాలు ఉన్నాయి. మనసును జయించడానికి సంబంధించినటువంటి ఉపాయమే యోగం. అభ్యాసేనతు కౌంతేయ వైరాగ్యేన చ గృహ్యతే. 2 దారులు చూపించాడండి ఈయన. ఏంటి ఇప్పుడు దాకా మనం ఏం చెప్పుకున్నాం? సత్యమా అసత్యమా, మిథ్య. మన తెలివి ఏం తెలివి? మన తెలివి యథార్థ తెలివి అయితే యథార్థమైనటువంటి దేవుణ్ణి పట్టుకుంటుంది. కల్పిత వస్తువుని ఎందుకు పట్టుకుంటుంది? తాడులో పాముని చూసి పాముని గెంతులేసేసాడండి. ఎందుకు తెలియలేదు? అది తాడో మూడో, ముచ్చిపు చెప్పో వెండో. అక్కడ ఏమంది? భ్రాంతి జ్ఞానం ఉంది. భ్రాంతి జ్ఞానంతో మిథ్యా వస్తువు. అది గురువు గారే వదిలించాలి ఆ దెయ్యాన్ని. ఎందుకంటే అది నిజం అనుకుంటున్నాడు. దేన్ని? ఆ శరీరాన్ని. ఆ శరీరం నిజమనేసుకుని నాకు ఎవడో చెప్పడం జరగడు అంటున్నాడు. భార్యాభర్తలు ఉన్నారనుకోండి, నేను మగోడిని, నువ్వు ఆడదాను, నువ్వు చెప్పిన కింద పెయిన్లే పడి ఉండాలంతే అంటాడా? అన్నారా మీరు ఎవరన్నా? ఇందుకనే చూసే పురుష అహంకారం అంటారు దాన్ని. పాపం స్త్రీ నిజమే కావచ్చు, ఆయన కింద పడి ఉండాలి కావచ్చు. ఇవన్నీ కలాపనం. మనిషి తయారు చేసుకున్నాడు ఇలాగా. వాడికి సుఖంగా అనుకూలంగా పురుష ప్రత్యనాయాన్ని ఉపయోగించాడు అనమాట. ఇదంతా భ్రాంతి, నిజం కాదు, సత్యం కాదు. అంచేది ఇదంతా నీకు ఎరుకలోకి రావాలంటే ఒకటి తెలియాలి. ఏంటది? ఇది భ్రాంతి, ఇది మిథ్యా వస్తువు, ఇది సత్యం కాదు. పునరపి జననం, పునరపి మరణం. ఏంటండి? శరీరం వచ్చింది, అనేక రోగాలు, అనేక బాధలు, అనేక భయాలు. ఎవరికి కాలు మీద కాలికి నాకేం పర్లేదు అనమనండి, చేతులు ఎత్తండి ఎవడన్నాను. ఏ సమయంలో ఏం జరుగుతుందో తెలియదు. కడుపు నొప్పి, కాలు నొప్పి, నిరంతరం ఇబ్బంది పెడుతుంది కదా శరీరం. ఎందుకు పెడుతుంది? శరీరం దృఢమైనటువంటి వస్తువు కాదు ఇది. దేంతో తయారైంది? అల్పమైంది. నీటి బుడగ. బుడగ, మంచి బుడగ వస్తుంది కదా, పొద్దున్న మాట ఆకని పట్టుకుని ఏలాడుతుంటది. అది ఎప్పుడు పడిపోద్ది? 5 నిమిషాల్లో పడిపోద్ది అనటం కుదరదు. ఎప్పుడు పడిపోద్దో తెలుసు, కానీ పడిపోద్ది. పడిపోవటం మాత్రం ఖాయం. అలాంటిది శరీరం. ఇది శరీరం ఆల్రెడీ మృత్యుదేవతకి అర్పణం అయిపోయింది. మొన్న చెప్పని చూసారా, మృత్యుదేవత కాటేసింది. మారిపోతుంది శరీరం నిరంతరం నిరంతరం. ఎందుకు మారిపోతుంది? పరిణామం చెందుకుంటే ఎందులోకి పోతుంది? దీని అంకే చూస్తున్నాడు కానీ దీని వెనకాల ఉన్న దాన్ని చూస్తలేదు. ఇది కల్పితం, ఇది మాయ, ఇది మిథ్య, ఇది భ్రాంతి. అంచేత భ్రాంతి జ్ఞానం అనేటువంటి విషయం నీకు తెలిసిందనుకో, దాని మీద నీకేం ఏర్పడుతుంది? వైరాగ్యం రావట్లేదు. ఈయన 2 ఉపాయాలు చెప్పాడు. అభ్యాసము. ఇది నీకు అనుభవంలోకి రావాలంటే మళ్ళీ మళ్ళీ అభ్యాసం చేయమంటున్నాడు. అభ్యాసం అంటే ఏంటండి? దానికి మనం పెట్టిన పేరు సాధన. మళ్ళీ మళ్ళీ రోజు ప్రయత్నం చేస్తానే ఉండాలి. ఎప్పుడు దాకా? నీకు అనుభవానికి వచ్చేదాకా. ఆయన చెప్పిన మాట అవునో నిజమో కాదో తేలాలి కదా. మరి తేలాలంటే ఇవన్నీ ఆగిపోయేదాకా రోజు ప్రయత్నం చేస్తానే ఉండాలి. ఆగిపోయిన అనుభవం మనకు కలిగింది అనుకోండి, అక్కడి నుంచి అభ్యాసం నిన్నే తీసుకెళ్ళిపోతుంది. నువ్వు నీకు అనుభవంలోకి వచ్చేదాకా నువ్వు ప్రయత్నం చేయాలి. అనుభవంలోకి వచ్చిన తర్వాత నిన్ను పట్టుకుంటుంది. ఇప్పుడు సాధన అనేది ఎలా ఉంటుందంటే, మనకు బాగా అనుభవానికి వచ్చేసింది అనుకోండి, అనుభవానికి వచ్చిన తర్వాత అది మనం పట్టుకుంది అనుకోండి, లేకడం మన ఇష్టం కాదు. అది ఎప్పుడు దాకా వదులుతుందో తెలదో, అది వదిలిన తర్వాతే వదులుతుంది. ముక్తికాంతమణిని మొదమార కౌగిటను పట్టి బంధించవే మనసు. ఆ ముక్తికాంత పట్టుకుని కౌగిలించుకుని వదిలిపెట్టదు. వీటికి లెగుతారని ఉంటుంది, వద్దారని ఉంటుంది. ఆవిడ కాగిలించేసుకుంది, వదులుతులేదు. ఆ ఆనందంలో, ఆ సుఖంలో, ఆ బ్రహ్మానందంలో మునిగి తేలుతూ ఉంటాడు. అది వెంటనే పట్టుకోదు, వెంటనే భరించదు.
టైం తీసుకుంటుంది. చూడండి, పూర్వం రాజుగారి అమ్మాయిలకి స్వయంవరం అంటారు కదా. ఏంటంటే స్వయంవరం, దండెత్తారు. అలా పెద్ద వత్తాదులు అందరూ కూర్చుంటుంటారు, దండ అట్టుకుని వస్తుంటది. ఆడు కుర్చీలోంచి లేచి బాగా సర్దేసుకుని మీసాలు అది దువ్వేసుకుని కూర్చుంటాడు. ఆ వెనకాల వచ్చి కొంతమంది చెప్తుంటారు అనమాట, ఇతను శూరసేన మహారాజు, ఇది వీరసేన మహారాజు, ఇతను కట్టక విద్యలో ప్రవీణుడు, ఇతడు బాణ విద్యలో ప్రవీణుడు, ఇతడు గదా యుద్ధంలో ప్రవీణుడు అని చెప్తుంటారు. చూస్తుంది, వింటది, వెళ్ళిపోతుంది. దండ ఆవిడేయాలి, ఇతనేసి ఇష్టం కాదు. అలాగే ఇప్పుడు మనందరికీ దండ వేసేద్దారనే ఉంది, కానీ ఆవిడ దండ తీసి పాడుతుంటాం, వేయించుకోదు. ఎవరికో వేస్తుంది, వేసినాడు మాట్లాడలేడు, లేకలేడు. అది నా స్వానుభవం. ఈ సాధన కొంతకాలం పోయిన తర్వాత సాధనలో కూర్చుండిపోతే ఇంక ఎక్కడికి వెళ్ళడానికి కుదరదేమో అని చెప్పి ఆపేసిన సమయాలు కూడా ఉన్నాయి. ఎందుకని, ఆ సాధనలోకి వెళ్ళి పట్టేసుకుంది అనుకోండి, వదిలిపెట్టదు. ఇంకా వద్దారని ఉంటుంది, లెగుద్దారని ఉంటుంది. రాలేమో, లేకలేమో, మాట్లాడలేము, చూడబడదు, మాట్లాడబడదు, అన్ని దానంతటా పడిపోతాయి. కానీ అక్కడ దాకా మనం వెళ్ళాలి. అక్కడ దాకా వెళ్ళాలంటే మనం ఏం చేయాలి? అభ్యాసేనతు కౌంతేయ, రోజు రోజు అభ్యాసం చేయాలి. ఇంకొకటి కూడా దానికి సహకారం కావాలి, కొంత వైరాగ్యం కూడా ఉండాలి. వైరాగ్యం అంటే ఏంటండి? ఇదంతా మిథ్యా వస్తువు, ఇదంతా కల్పితం, యథార్థం కాదు. మన పుట్టుక ఏదైతే ఉందో అది నిజం కాదు. ఇది భ్రాంతి. తాడు ఉందండి, తాడులో పాము కనపడింది, పుట్టిందా? పుట్టలేదా? పాము ఉందా? లేకపోతే కేకలు ఎందుకు వేసేస్తుంది ఆవిడ? పాము తాడులో లోపల ఉందా? కొన్ని పైన ఉందా? కింద ఉందా? ఆ పక్కన ఉంది, ఈ పక్కన ఉందా? అసలు మనకి శరీరం అన్నది కల్పితం. యథార్థ జ్ఞానం కనిపించకపోవడం వల్ల ఈ శరీరం కనిపిస్తుంది. యథార్థం తెలిసిందనుకోండి, అయితే శరీరం కనిపించకుండా పోతుందా? అక్కడ కూడా చెప్పిన సమాధానం ఏంటి తెలుసా? శరీరం కనపడుతుంది, ప్రారంధం ఉన్నంత వరకు ఉంటుంది, ప్రారంధం పోయిన తర్వాత ఇంక రాదు. మామూలు వాళ్ళకి అందరికీ ప్రారంధం పోయినా కూడా మళ్ళీ వచ్చేస్తుంది. ఇందులో ఈ సాధన చేసినటువంటి వ్యక్తికి ఇంకా రాదు. అంచేత 2 ఉపాయాలు తీసుకోమన్నాడండి. ఒకటే మళ్ళీ మళ్ళీ ప్రాక్టీస్ చేయడం, మళ్ళీ మళ్ళీ అభ్యాసం చేయడం, మళ్ళీ మళ్ళీ సాధన చేయడం. మనసు ఏదో పోయింది, మళ్ళీ తీసుకొచ్చి పెట్టండి. మనసు వెళ్ళిపోయింది అంటున్నాం కదా, ఈశ్వర సృష్టి, జీవ సృష్టి. అసలు మనసు ఎందుకు వెళ్ళిపోతుంది? మనస్సు అనేటువంటిది, మనసు తీసుకొచ్చేటటువంటి వస్తువు ఏదైతే ఉందో అది మిథ్య, అది కల్పితం. ఈశ్వర సృష్టిని మిథ్య అనకూడదు వెంటనే. ఈశ్వర సృష్టి సత్యమే జీవుడికి. జీవుడు ప్రారంధం అనుభవించడం కోసం ఇచ్చేది ఇదంతా కూడా. అంచేది మిథ్య, ఉత్తిది అని చెప్పేసి వదిలేయటం కుదరదండి, సాధ్యం కాదు. కానీ మానసికపరమైనటువంటి విషయం ఏదైతే ఉందో అది మాత్రం మిథ్య, అది కల్పితమే. అంచేది మనసు తీసుకొచ్చేది ఉంది కదా, ఏదో తీసుకొచ్చిందండి. ఆ తీసుకొచ్చినటువంటిది ఏంటి? మన స్మృతులు, మనం చూసినటువంటి, చేసినటువంటి స్మృతుల్లో ఉండి వాటిని తీసుకొచ్చి పెడుతుంది. ఆ తీసుకొచ్చి పెట్టినటువంటి వాటికి తోపికలు అని పేరు. తోపికలు పరంపరగా ఒకదాని తర్వాత ఒకటి, ఒకదాని తర్వాత ఒకటి వచ్చి పడుతూనే ఉన్నాయి. అదొక తెర. దేవుడి దగ్గర తెర ఎత్తారు. ఎప్పుడైనా చూసారు మీరు? దేవాలయంలోని తెర తీసి దీపారాధన వెలిగించి చూపించారు. కొన్ని పెద్ద పెద్ద దేవాలయంలో దీపం వెలిగిస్తారు దేవుడిని చూడటానికి. తెర ఏంటనుకుంటున్నారు? తెర అంటే సంకల్ప పరంపరే తెర. అంటే ఈ సంకల్ప పరంపర అనేటువంటి తెరని మనమే ఆఫ్ చేసుకోవాలి. అది మనం కల్పించబడినటువంటిదే. ఈశ్వరుడు కల్పించినటువంటిది ప్రారంధంతో పోద్ది, కానీ వదిలేయటం కుదరదు. కానీ మనసు కల్పించినటువంటి దాన్ని మనం చక్కగా వదిలేసుకోవచ్చు. అంటే దానికి ఒకటి వైరాగ్యం కావాలి, 2 అభ్యాసం కావాలి. జద అసంచయం మహాబాహో మనోదుర్నిగ్రహం చలం అభ్యాసేనతు కౌంతేయ వైరాగ్యానచ కృషితే. ఆయన అంగీకరించాడు. అలాగే అసం యథాత్మన యోగో దుష్పాప ఇతి మే మతి పశ్చాత్మనాతు యతత
శక్తియోవాప్తి ఉపాయత. ఉపాయాన్ని చెప్తున్నాడు ఇక్కడ. ఈ ఉపాయం ఏంటనేది 36వ శ్లోకం వచ్చే వారం చూద్దాం. ఇంతటితో ముగించుకుందాం. మరి చక్కని విషయాలు తెలుసుకున్నాం. వాటిని మరొకసారి మననం చేసుకుంటూ ఇక్కడ ఏం కావాలి? జ్ఞానం ఉండాలి. దాన్ని వివేకం అంటారు. విచారణనే వివేకం అంటారు. సాధన ఉండాలి, దాన్ని యోగం అంటారు. సాధన, విచారణ, వైరాగ్యం. ఈ రకంగా అభ్యాసం చేస్తే ఎలాంటి వారికైనా సరే, ఆడవాళ్ళనే కాదు మగవాళ్ళనే కాదు, విషయాదుల మీద అవగాహన రావాలి. అవగాహన లేకపోతే అదుపులోకి రాదు. చేత అవగాహన తెచ్చుకోవాలి, అభ్యాసం చెయ్యాలి. ఈ రకంగా అభ్యాసం చేయడానికి ప్రయత్నం చేద్దాం. అందరం కూడా